If you are building a temple, it should look like temple. Kind words by the great leader of Abu Dhabi. Hi guys, this is Rajivni and you're welcome back to my channel. ఈ రోజు మీ అందరికీ అబుదాబిలోని అతి పెద్ద టెంపుల్, యాక్చువల్లీ యూఏఈ మొత్తంలో అతి పెద్ద హిందూ టెంపుల్ అయిన బాబ్స్ హిందూ టెంపుల్కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాం. అయితే దీని శంకుస్థాపన, ఇనాగ్రేషన్ ఇదంతా మన పిఎం అయిన ఇండియా పిఎం అయిన మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. ఈ టెంపుల్ ఒక మిక్చర్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడి రాజు టెంపుల్ కట్టుకోవడం కోసం 27 acres ఆఫ్ ల్యాండ్ అలొకేట్ చేశారు. అండ్ అడిషనలీ పార్కింగ్ కోసం అని చెప్పి 5 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు. గంగా, యమున, సరస్వతి లాంటి త్రివేణి సంగమాన్ని రిప్రజెంట్ చేయడానికి టెంపుల్ చుట్టూ పూల్స్ని సెటప్ చేశారు. అండ్ దీంట్లో వాటర్ గంగా, యమున రివర్స్ ఇండియా నుంచి తెప్పించారు. టెంపుల్ ఎక్స్టీరియర్ ఈజ్ మేడ్ ఆఫ్ పింక్ శాండ్ స్టోన్, స్పెషల్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రాజస్థాన్, ఇండియా. యూఏఈ హాట్ క్లైమేట్కి తట్టుకునే శక్తి ఈ రాజస్థాన్లో పింక్ శాండ్ స్టోన్కి మాత్రమే ఉంటుందని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట. అండ్ ఈ ఫ్లోరింగ్ అంతా కూడా టెంపరేచర్ కంట్రోల్డ్ మార్బుల్తో వేశారు. సో నడుస్తున్నప్పుడు చల్లగా ఉంటుందని, లేకపోతే ఇక్కడ వేడికి ఫ్లోర్ ఓవెన్లా మారిపోవాల్సిందే. ఈ శిల్పాలన్నీ కూడా 10,000 చరిత్ర కలిగిన ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ని చాలా అద్భుతంగా వర్ణించేలాగున్నాయి. ఇట్స్ లైక్ ఎ లైబ్రరీ. ఇండియన్ హిందూ కల్చరల్ ఆర్కిటెక్చర్ మొత్తం కళాకారులు చాలా నీట్గా చెక్కడం జరిగింది. ఈ టెంపుల్ చుట్టూ శివపురాణం, రామాయణం, భాగవతం ఇలా చాలా బాగా డీటెయిల్డ్గా చెక్కి ఉంచారు. ఎంత చూసినా ఇంకా మిగిలే ఉంది చూసేది అన్నట్టుగా ఉంది ఈ స్టోన్ కార్వింగ్ అంతా. అసలు మేము ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళినప్పుడు. బట్ చూసిన తర్వాత మాత్రం ఆ టెంపుల్, ఇండియన్ టెంపుల్ ఫీలింగ్ మాత్రం మాకైతే డెఫినెట్గా వచ్చింది. ఈ యూఏఈకి వచ్చిన వాళ్ళు బుర్జ్ ఖలీఫా చూడకుండా ఎలా వెళ్ళరో అలాగే ఈ బాబ్స్ హిందూ టెంపుల్ కూడా ఆ లిస్ట్లోకి చేరిపోయింది. టెంపుల్కి ఎలివేటర్ యాక్సెస్ ఉంది. సో బేబీ స్ట్రాలర్స్ అండ్ వీల్ చైర్స్ ఈజీగా తీసుకురావచ్చు. అండ్ నడవలేని వాళ్ళ కోసం స్పెషల్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ ఇంటీరియర్ మొత్తం కూడా ఇటాలియన్ మార్బుల్తో చేశారు. ఎక్కడ ఒక ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా మొత్తం కార్వింగ్తో నింపేశారు. మన బిర్లా మందిర్ లాంటి ఫీలింగ్ వచ్చింది వైట్ మార్బుల్ చూస్తుంటే. టెంపుల్లో మొత్తం 7 శిఖరాలు ఉన్నాయి, రిప్రజెంటింగ్ 7 ఎమిరేట్స్ ఆఫ్ యూఏఈ. అయితే ఈ 7 శిఖరాలలో 7 దేవతామూర్తులు ఉన్నారు. శివపరివారం, రాధాకృష్ణ, అయ్యప్ప స్వామి, పూరి జగన్నాథుడు, బాలాజీ, రామ్ పరివారం అండ్ స్వామినారాయణ. ఇలా 7 దేవతామూర్తులు ఉన్నారు. అండ్ రకరకాల పూజలు, పారాయణాలు, హోమాలు, సత్యనారాయణ పూజ, వ్రతం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో టెంపుల్ వెబ్సైట్లో దానిది క్లియర్గా లిస్ట్ ఉంటుంది. సో మీరు వెళ్ళడానికి ముందు ఒకసారి చెక్ చేసుకుని వెళ్తే బెటర్. ఈ పూల్స్ అన్నింటిలో వాటర్ గంగా, యమున రివర్స్ నుంచి, ఇండియా నుంచి తెప్పించారంట. అండ్ టెంపుల్ పక్కన స్వామినారాయణ ఘాట్లో ఎవ్రీ ట్యూస్డే టు సండే ఈవినింగ్ 7:30కి గంగా హారతి జరుగుతుంది. సో ఈ గంగా హారతి కోసం టెంపుల్ రైట్ సైడ్లో మంచి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. కెపాసిటీ కూడా చాలా ఉంది. అండ్ వాళ్ళే దీపాలు ఇస్తారు, దాంతో మనం గంగా హారతి చేసుకోవచ్చు. ఇదే ఆ యాంఫీ థియేటర్, ఇక్కడే ఆ గంగా హారతి జరుగుతుంది. 10,000 years ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ని రిప్రజెంట్ చేసే ఈ స్టోన్ కార్వింగ్ కుల మతాలకు అతీతంగా కళాకారుల గొప్ప కళా నైపుణ్యానికి చాటి చెప్పే ఈ అద్భుతమైన మన హిందూ టెంపుల్ చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. This is such a magnificent creation of religious tolerance and harmony. This actually shows the unity and good relation between UAE and India. Some part of the temple is still under construction. సో టెంపుల్ ఓపెన్ చేసేసారు, బట్ కన్స్ట్రక్షన్ ప్యారలల్గా ఒక సైడ్ నడుస్తూనే ఉంది. నాకు తెలిసి ద బెస్ట్ టైమ్ టు విజిట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 2024 వింటర్. 2018లో స్టార్ట్ చేశారు టెంపుల్ పనులు. 2024 ఫిబ్రవరిన టెంపుల్ ఓపెనింగ్ అయింది మన నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. The level of spirituality we experienced here with this Ganga Harati is really impeccable.
మన దేశం కానీ దేశంలో మన గ్రేట్ ఇండియన్ ట్రెడిషన్ని ఎంత బాగా ఆరాధిస్తున్నారంటే యూఏకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ అ టెంపుల్ ఇట్ షుడ్ లుక్ లైక్ అ టెంపుల్ అని అబుదాబి లీడర్ చెప్పారంట ఈ టెంపుల్ కట్టే ముందు. దెన్ ద ఫైనల్ అవుట్కమ్ ఇస్ దిస్ గ్రేట్ హిందూ టెంపుల్. దిస్ రియలీ మేడ్ అస్ ఫీల్ హోమ్. అందుకే కృతజ్ఞతగా యూఏఈలోని 7 ఎమిరేట్స్ని రిప్రజెంట్ చేసేలా 7 స్పియర్స్తో ఈ టెంపుల్ని కట్టారు. అండ్ టెంపుల్ కాంపౌండ్ లోపల క్యాఫెటేరియా, రెస్ట్ రూమ్స్, కిడ్స్ చేంజింగ్ రూమ్, ఫుడ్వేర్ ఇప్పడానికి సెపరేట్ సెక్షన్ అండ్ ఫ్రీ ప్రసాదం కౌంటర్ కూడా ఉన్నాయి. టెంపుల్కి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు, బట్ అప్పుడప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో మీరు వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకొని వెళ్తే బెటర్. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాము. దాట్స్ ఇట్ ఫర్ నౌ. నా ఛానల్ని ఆదరిస్తున్న నా ఛానల్ వ్యూవర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ.